ఈరోజు ఆగస్టు 13 బుధవారం, చవితి, శ్రావణ మాసం, పూర్వభద్ర నక్షత్రం. ముఖ్యంగా చవితి తిథి రావటం విశేషం. సంకటహర చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో అన్ని పుస్తకాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోండి, చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రుణ విమోచక గణేశ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. గరికతో కానీ ఉండాలతో కానీ పూజ చేయించుకోండి, మీకు చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఎవరికైతే ముఖ్యంగా ఒక చిన్న రెమెడీ చెప్తానండి, పనులు కావట్లేదని తిరుగుతుంటారో ఈరోజు గణపతి పూజ చేయించుకోండి. గణపతికి 21 ప్రదక్షిణాలు చేయండి, మీ పనులన్నీ ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే గణపతి అనుగ్రహం ఉంటుంది సుమా, మీ పనులన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి. దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ముఖ్యంగా గణపతి అనుగ్రహం ఉంటే మనకి పనులు కావటమే కాదు, పనులు సానుకూలం అవుతాయి. కావున ఈరోజు సంకటహర చతుర్థి, ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం రావటం కూడా విశేషం. ఈ పూర్వభద్ర నక్షత్రం వల్ల ఆంజనేయ స్వామిని కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. హనుమంతుడి జన్మ నక్షత్రం పూర్వభద్ర కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించండి. కాబట్టి మనకి ఇవన్నీ చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ మీరు ఓపికంటే చేయించుకోండి, లేదా 21 ప్రదక్షిణాలు చేయండి. మాకు ఇవన్నీ చేయడానికి ఓపిక లేదండి, ఇంట్లో కూర్చొని చక్కగా సంకటనాశన గణేశ స్తోత్రం ఒకసారి చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, మీకు మంచి ఫలితాలు ఆ మారుతి ఆంజనేయ స్వామి, ముఖ్యంగా వినాయకుడు మీకు అన్ని శుభ ఫలితాలు ఈరోజు ప్రసాదిస్తాడు.